నమస్తే అండి. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది అన్న పదానికి అర్థం చూడండి. ఆ ఆకులు ఎంత ఎండిపోయి పాత మొక్క, ఇది కొత్త చిగురు. వసంత ఋతువుకి ఆహ్వానం పలుకుతూ పచ్చగా మెల్లమెల్ల మెరిసిపోతూ సెంట్రల్ ఏసీ అనుకోవచ్చండి. అంత చల్లగా అది రేల చెట్టు. నాకు వసంత ఋతువు వచ్చేసింది, నేను వసంతకాలంలోనే పూస్తాను అని చెప్పేసి పసుపు పచ్చ రంగు జల్లినంత పచ్చదనంతో రేలా చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. రేలాకులు ఎన్నో రకాలకు ఉపయోగపడతాయండి. రేలాకులు తెచ్చుకుని సీతాఫలాలు, సపోటాలు మొగ్గేసుకోవచ్చు. ఆ ఆకులు మనకు దొరికితే కనుక ఎండబెట్టుకుని పొడి చేసుకుని మొక్కలకి వేసుకుంటే గార్డెన్ పెంచేవాళ్ళు, మిద్దె తోట పెంచేవాళ్ళు ఎంతో బలం అండి అది రేలాకులు. అది చూడటానికి ఇది పెద్ద రేలాకులు అంటే ఏమున్నదిలే అని అనిపిస్తుంది. నాకైతే ఆ చెట్టు ఉంటే ఎక్కడన్నా వెళ్ళి ఆకులు తెచ్చుకుందాము అన్నంత అలా అనిపిస్తుంది. రేల చెట్టులో ఉన్న విశిష్టత అంతండి. ఆ రేలకాయలు అవి కూడా కొన్ని రకాల ఔషధాలకు ఉపయోగిస్తారంటండి. చూడండి ఆ చెట్టు, పసుపు రంగు పువ్వులు, అది అసలు ఎంత అందంగా ఉన్నదో చూడండి. ఇది నేను ఇంతకీ వీడియో పెట్టింది వసంతకాలానికి ఆహ్వానం, వసంత ఋతువుకి ఆహ్వానం చెప్తూ ఉగాది పండగకి ఇంత అందంగా ఆ ఋతువు అంత అందంగా ఉంటుంది అని చెప్పడానికి వీడియో చేస్తున్నానండి. వసంత ఋతువు అంటే పచ్చని పండగ. ఉగాది పండగ అంటేనే ఇంకా వసంత ఋతువు అంటేనే ఉగాది పండగ. ఉగాది పండగ రోజు మనం పచ్చని మామిడాకులు, తోరణాలు కట్టుకుని ఇలా పచ్చని మొక్కల దగ్గర నుంచి అన్ని రకాల పువ్వులు సేకరించుకుని పూజ చేసుకుంటామండి. ఈ రేల చెట్టు మాత్రం చాలా విశిష్టమైన మొక్క అండి. అందరూ పెంచుకోదగ్గ మొక్క, సులువుగా పెంచదగిన మొక్క అండి. ఇది మా దొడ్లో పూసిన క్యాక్టస్ చుట్టూ చూడండి. వసంత ఋతువు అంటే ఆ పచ్చని గడ్డి కూడా నేను ఉన్నానని చెప్పేసి, నాకు వసంత ఋతువు ఉన్నదని చెప్పేసి ఎలా ఉన్నదో చూడండి. తర్వాత గడ్డి ప్రూన్ చేసాక ఎలా ఉందో చూడండి. అది ఆ ఋతువుకే చెల్లిందండి. ఎండలో వచ్చినా కానీ ఆ పచ్చదనం అలా వసంత ఋతువుకే చెల్లిందండి. వసంతంలా వచ్చిపోవాలని అంటారు. అది చూడండి, అది తులసి మొక్క. ఎంత ఇది గింజలు ఎంత సీడ్స్ వచ్చేసినాయి చూడండి. ఇవి 100 వరహాల మొక్కలు. అసలు రంగు చూస్తుంటే అసలు చూడండి, పువ్వులు పూసినవి కొంచెం అందులో 3 రంగులు 4 రంగులు పెట్టానండి నేను. ఆ వెనకాల గాలి అది చాలా ఆహ్లాదకరంగా ఉన్నదండి. ఆ రంగు 100 వరహాల్లో ఎరుపు రంగు అసలు ఏ దేవుడు సృష్టించాడో అనిపిస్తుందండి. కానీ ఇప్పుడు కూడా రకరకాలు వచ్చేసి ఈ రంగు కూడా చూడండి ఎలా ఉన్నదో. అసలు మొక్కల్ని, పువ్వుల్ని చూస్తే ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా తెలియదండి. నాకు అంత పిచ్చి, అంత ఇష్టం కూడా. నేను మొక్కలను పెంచుతూ చాలా ఇష్టంతో పెంచుతానండి, ప్రేమతో పెంచుతాను. ఒక్కొక్కసారి అవి మాట్లాడుతున్నాయా అనిపించినట్టు ఉంటుందండి. చూడండి ఈ పువ్వులన్నీ, ఇవేమో గుళ్ళో పువ్వులు అనేవాళ్ళు అండి మేము. ఇప్పుడు ఈ బోల్డ్ రకాలు వచ్చేస్తున్నాయి. 1 2 తర్వాత గుత్తులుగా పూసిన వేరే కలర్, వేరే వెరైటీ అండి. అదేమో దేశవాళీ వెరైటీ, ఇది హైబ్రిడ్ వెరైటీనండి. చూడండి, అది చీకటి సూర్యాస్తమం సమయంలో తీసాను. ఆ పిక్స్ చూడండి, అదొక అందంగా, అదొక రకంగా భలే అనిపించింది. ఆ సూర్యాస్తమం కూడా చాలా ఇదే కదండి. సూర్యభగవానుడు సూర్యాస్తమం సమయంలో కూడా ఒక పువ్వుని వర్ణిస్తారండి. ఆ సూర్యాస్తమం కూగుతున్న బాలుడు, కుంకుమ పొడి ఛాయ అని చెప్పేసి చూడండి. ఇది ఒక రకం మొక్కండి. మొగ్గ చిన్న, అసలు ఎంత సన్నగా ఉంది, ఎంత సువాసన అంటేనండి. అది ఏ మొక్క పేరు తెలియదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్, ఓకేనా అండి.